TFR trends towards 2.1. అది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారంలో ఐటీడీపీ మహిళను టార్గెట్ చేశారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. ఐటీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్న తెనాలికి చెందిన జెట్టి రేణుకకు టీటీడీ చైర్మన్కు లింక్ పెడుతూ కొన్ని రోజులుగా వరుసగా పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి సోషల్ మీడియాలో. అయితే దీనిపై రేణుక స్పందించారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో తనను టార్గెట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు అంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు జెట్టి రేణుక. ఆమె ఫిర్యాదుపై తెనాలిలో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఒక పోస్ట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి జెట్టి రేణుక ఏం మాట్లాడారు, తనని టార్గెట్ చేస్తున్న వారి గురించి, తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బిఆర్ నాయుడు గారి దగ్గర లెటర్ తీసుకున్న సందర్భాలు లేవు. నేను ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవండి. ఇది మాత్రం నేను బలంగా చెప్పగలను. నేను ఏ రోజన్నా నేను లెటర్ తీసుకున్నానని ప్రూవ్ చేస్తే నేను డెఫినెట్గా నా ఆస్తి రాసిస్తానని ఛాలెంజ్ కూడా వదులుతున్నాను. అసలు నేను నా కార్ కొనుక్కున్నానా, కార్ నేను ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను అంటున్నారు. మీరు ఏదైనా చెక్ చేయాలనుకుంటే ఆర్టీఓ యాప్లో చెక్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఈఎంఐలో తీసుకున్నాను. నేను 32,000 నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తున్నాను. డెఫినెట్గా అలాంటి పరిస్థితులు అయితే రేణుక జెట్టి లేదండి. పోతే ఇట్లాంటి వ్యక్తిత్వ హననాలకు వెళ్తూ పార్టీకి పనిచేసే, అంటే తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం చేతకాక, తెలుగుదేశం నాయకుల్ని ఎదుర్కోవడం చేతకాక, ఎవరి ఇష్టానికి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా ఆడవాళ్ళ బ్రతుకులతోటి, ఆడవాళ్ళ పరువు ప్రతిష్టలతోటి ఆడుకోవటం ఏదైతే ఉందో ఇది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు సెంట్రల్ మినిస్టర్ అండి. ఆయన తెనాలికి సంబంధించిన మినిస్టర్ గారు. అండ్ కూటమి అభ్యర్థి అయిన నాదెళ్ల మనోహర్ గారు స్టేట్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా తెనాలికి సంబంధించిన వ్యక్తి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి. ఇంత మహానాయకులు ఉన్న ప్రాంతంలో మహిళకే ఇంత అన్యాయం జరుగుతుంటాయి, ఇంత దారుణమైన జరుగుతుంటాయి. ఇంకా ఈ వైసీపీ వాళ్ళు టోటల్ రాష్ట్రంలో ఎంత హింసంగా తీసుకెళ్తున్నారు, ఎంత హింసిస్తున్నారు ఆడవాళ్ళని అనేది ఇది సుస్పష్టంగా ఒక మెసేజ్గా తీసుకుని బ్యాన్ వైసీపీ అనే దాని మీద వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. బిఆర్ నాయుడు గారి దగ్గర లెటర్ తీసుకున్న సందర్భాలు లేవు. నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి, మార్ఫింగ్ వీడియోలు ఎక్కువైపోతున్నాయి. ఇవి వాస్తవమా అవాస్తవమా, సత్యమా అసత్యం అని తెలుసుకోవడం సామాన్యుడికి కష్టమయ్యే విధంగా వీడియోస్ వస్తున్నాయి. ఏఐ అభివృద్ధి చెందే కొద్దీ ఇలాంటి వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. దీని బారిన సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు రాజకీయ నాయకులు కూడా వీటి బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పుడు జెట్టి రేణుక నాపై కిట్టని వాళ్ళు ఏఐ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను దుష్ప్రచారం చేయాలి అని, నా పరువుకు భంగం కలిగించాలి అని ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని ఫిర్యాదు కూడా చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కొంతమందిని అరెస్ట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. ఇదంతా తన పరువుకు భంగం కలిగించాలి అన్న ఉద్దేశంతోనే తను ఐటీడీపీలో పనిచేస్తున్నాను అని కక్షగట్టి కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు అని రేణుక అంటూ ఉన్నారు. ఏఐ వీడియోస్ చేసి తనపై ఎవరెవరైతే సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగించే పనులు చేస్తారో వాళ్ళందరిపైన నేను కేసులు బుక్ చేస్తాను, ఇది సరైన పద్ధతి కాదు అని రేణుక చెబుతున్నారు. 2 రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోస్ కనబడుతున్నాయి. ఇంతకుముందు బిఆర్ నాయుడుకు సంబంధించి కూడా ఇలాగే 2-3 రోజుల క్రితం ఒక వార్త సర్క్యులేట్ అయింది. దానిపై కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. దానిపై ఎవరు మాట్లాడొద్దని. అందులో కనిపించినటువంటి ఒక మహిళ కూడా నా వీడియోస్ని, డీప్ ఫేక్ వీడియోస్ని సర్క్యులేట్ చేస్తున్నారు అంటూ ఒక మహిళ కంప్లైంట్ చేసిన సంగతి కూడా మనం చూసాం. ఇప్పుడు మరో మహిళ, ఐటీడీపీకి చెందిన ఒక మహిళ జెట్టి రేణుక ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. రకరకాల అసత్య వార్తలను సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. దీనివల్ల కుటుంబాలు ఎంత బాధపడతాయో ఒకసారి ఆలోచిస్తున్నారని అడుగుతున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న బిఆర్ నాయుడు లీలలు అంటూ ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తారు. ప్రస్తుతం మనకి జెట్టి రేణుక మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మనం మాట్లాడదాం. రేణుక గారు నమస్తే అండి. నమస్తే అండి. రేణుక గారు, ఏంటి
2 రోజుల నుంచి మీరు టార్గెట్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరు రిప్లై ఇవ్వటమో లేదు ఇది వాస్తవమా అవాస్తవమా అని ప్రజలు చర్చించుకునే విధంగా కొన్ని వీడియోస్ అవుతున్నాయి. మీరెందుకు టార్గెట్ అయ్యారు? అంటే నన్ను ఎదుర్కోలేక నేను రాజకీయంలో ఉన్నానండి. గత 16 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను. మా నాన్నగారి రాజకీయ లెగసీని నేను ఫార్వర్డ్ చేసుకుంటా వస్తున్నాను. నేను ఒక లేబర్ లీడర్‌ని కూడా టీఎన్టీయూసీకి లేబర్ లీడర్‌ని కూడా. హ్మ్. నేను ఎదుగుతున్నప్పుడు, నేను అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ప్రశ్నించటం నా హక్కు. ఇట్స్ మై రైట్. ఓకే. అసలు ఒక మహిళ బయటికొచ్చి తన స్వతంత్రంగా తన పని తను చేసుకోలేని ప్రపంచంలో మనం బతుకుతున్నామా? టెక్నాలజీ పెరిగిందన చెప్పుకుంటూ అసలు ఎంత అరాచకాన్ని సృష్టిస్తూ అసలు ఒక ఆడదాన్ని స్వేచ్ఛా స్వతంత్రాలని బంధించే విధంగా హ్యూమన్ రైట్స్ ని టెక్నికల్ గా ఎంతో ఎదిగేసాం, ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం అని చెప్పుకుని ఏ స్థాయికి దిగజారిపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకుంటున్నారా ఎవరైనా? రాజకీయం అనేది బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్ అండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద డే 1 నుంచి నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకు ఆయన ప్రతి పని అభ్యంతరకరమైన ప్రతి పని నేను ఖండిస్తూనే ఉంటాను. అది వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోతే దాని మీద మాట్లాడాలి. ఒక లడ్డు ఇష్యూ ఉంది. అది నచ్చకపోతే దాని మీద మాట్లాడాలి. అంతేగాని మా కుటుంబాల గురించి, మా గురించి ఈ రకంగా బజార్‌ను పెడితే ఎన్ని జీవితాలు అన్యాయం అయిపోతాయి. ఎంతమంది ప్రాణాలు పోతాయి. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఇప్పుడు ఊరు పేరు లేని ఫేక్ అకౌంట్‌లు యేసుకొని వస్తున్నారు. ఆ ఫేక్ అకౌంట్‌లు పెట్టుకున్న వాళ్ళు పెడితే వాళ్ళకి పోయేది, ఊడేది ఏమీ లేదండి. ఎవరు ఏమి అనలేరు. వాళ్ళు ఎక్కడ లొకేషన్ ఉందో కూడా ట్రేస్ చేయలేరని వాళ్ళ బలుపు ఉంది చూసారా? దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకోవాలని చూస్తూ, నాలాంటి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తూ బయట ప్రపంచానికి రాకుండా మళ్ళీ ఎనకటి రోజుల్లో నాగరికత లేని టైంలో వంటింటికే పరిమితం అయిపోయిన మహిళని మళ్ళీ అదే వంటింటికి పరిమితం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలు నడుస్తున్నాయనేది నేను గట్టిగా చెప్తానండి. ఓకే. అసలు ఏంటి ఎవరు మిమ్మల్ని ఎందుకు కొంతమంది అంటే పనిగట్టుకుని టార్గెట్ చేసినట్టుగా పనిగట్టుకునండి. అనిపిస్తుంది. మీరు దిస్ ఇస్ వెరీ రిప్లై మచ్ కూడా ఇచ్చారు. ప్లాన్డ్ అసలేంటి అండి. కారేంటి బీఆర్ నాయుడికి మీకు ఎందుకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే నేను కారు కొనుక్కొని జూన్‌లో కారు కొన్నానండి. జూన్‌లో హ్మ్. కారు కొన్నప్పుడు నేను షోరూమ్‌లో నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టమైన నేను ఎప్పటినుంచో ఆ రెడ్ కలర్ కొనుక్కోవాలనుకుంటున్నాను. అది హ్మ్. కూడా తప్పైతే చెప్పనండి. సో, నేను ఒక చిన్న హ్యాపీనెస్‌ని ఎఫ్‌బీలో నా తోటి వాళ్ళకి షేర్ చేసుకుంటూ కమింగ్ సూన్ అంట పెట్టానండి. షోరూమ్‌లో హ్మ్. ఫోటో ఆ కారు నాది కూడా కాదు. షోరూమ్‌లో నేనింకా అప్పటికి కొనలేదండి. షోరూమ్‌లో హ్మ్. ఫోటోని తీసుకొచ్చి కమింగ్ సూన్ అని పెట్టిన ఫోటోని తీసుకొచ్చి పైన నా అకౌంట్‌ని అంతా కట్ చేసేసి, ఆ ఫోటోని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఫోటోని తీసుకొచ్చి అక్కడ పెట్టి, పైన హ్మ్. వాళ్ళకి నచ్చిన స్టోరీ ఒకటి రాసేసుకున్నారు. వాళ్ళకేంటి అంటే ఇక్కడ రెండే పాయింట్స్ సార్. ఒకటి బీఆర్ నాయుడు గారు, 2 రేణుకా శెట్టి. 2 హ్మ్. సింగిల్ బుల్లెట్‌కి ఫసక్కనే ఎళ్ళిపోవాలని చెప్పి, మటాష్ అయిపోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో ఎదుర్కోలేకపోతున్నారు. అక్కడ బీఆర్ నాయుడు గారిని వాళ్ళు చేస్తున్నవన్నీ తవ్వుతున్నారు అన్న ఒక కాన్సెప్ట్ మీద బీఆర్ నాయుడు గారిని టార్గెట్ చేసి డీప్ ఫేక్ వీడియోస్ వదిలారు, ఫోటోస్ వదిలారు. నేను అదే ఫోటోస్‌ని పెట్టి ఆహ్, మీరిప్పుడెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. నేనేం అందులో బూతులు వాడలా, నేను ఇంకోటి ఏం వాడలా. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫోటోస్‌ని పెట్టి నేను ఒకటే అడిగాను. ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు ఒక డ్రెస్సు, కార్ ఎక్కుతున్నప్పుడు ఒక డ్రెస్సు. హౌ అని పెట్టానండి. దానికి సమాధానం చెప్పండి. దాని కిందకెళ్ళేసి కూడా చాలా బూతులు తిట్టారు. చాలా అంటే అందులో అది ఫేక్ అని మీకు తెలుసా? అందుకే హ్మ్. నన్ను అందులో అన్ని బూతులు తిట్టారా? అది నిజమని వాదించొచ్చు గదా! అనటం, అనిపించుకోవడం మీకు అలవాటయిపోయింది. మాకు అలవాటు ఉందో లేదో తెలుసుకొని చేయాలి కదా! చెప్పండి. అక్కడ నేను ప్రశ్నిస్తున్నానని ఒకే కారణంతో సింగిల్ షాట్ అది ఎంత ప్లాన్‌గా చేశారు అంటే, హ్మ్. తెనాలి అనే ఒక లెటర్‌ని రిలీజ్ చేయడానికి ఈ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమూహం ఏదైతే ఉందో ప్లాన్డ్ తెనాలి మీద ఒక లెటర్ అండి. హ్మ్. ఆ లెటర్ రిలీజ్ అయ్యే ముందు నా ఫోటోని విత్ సమ్ వల్గర్ కంటెంట్‌ని బాగా వైరల్ చేసేయాలి అని నిద్ర లెగవంగానే ప్రతి ఒక్కళ్ళకి ఆ పోస్ట్ వేయాలని చెప్పి ఒక టాస్క్ రూపంలో ఇచ్చినట్టున్నారు. హ్మ్. బిఫోర్ నైట్ నాకు ఇతను తొందరలో అని పెట్టి నా ఫోటో పెట్టాడు.
అంటే తొందరపడి ఒక కోయలు ముందే కూసింది అన్నట్టు ఆయన ఏం చేశాడంటే సయ్యద్ తొందరలో అంటే ఏదో సమ్ కంటెంట్ హాస్ బీన్ కమింగ్ ఈ ఫోటో గురించి అని చెప్పి ఒక ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇంటిమేషన్ ఇస్తే నాకు ఎవరో పంపించారు. పంపిస్తే ఏంటిది అంటే ఫ్రమ్ బాపట్ల ఇతను అంటే నేను మా ఐటీడీపీ టీంకి పంపించి ఎవరు ఇతను వైసీపీ అంటున్నారు ఎక్కడ ఏంటి అంటే వాళ్ళు పలానా చోట ఉంటాడు అక్క పలానా పలానా అని చెప్పారండి. చెప్పిన తర్వాత సరే నేను ఎంక్వైరీ చేశానని తెలిసి అతను ఫోటో డిలీట్ చేశాడు. డిలీట్ చేసిన తర్వాత ఉదయాన్నే నేను ఒక రోజు కొంచెం లేట్ గా లేసానండి. బేసిక్ గా 7:30కి నేను లెగిస్తే అసలు అంత యూఆర్ఎల్స్ టకటక వస్తున్నాయండి. ఒక నిమిషం సారీ. యూఆర్ఎల్స్ టకటక వస్తున్నాయండి. ఏంటా యూఆర్ఎల్స్ అంటే అక్క మీ మీద ఇలా పెడుతున్నారు, అక్క మీ మీద ఇలా పెడుతున్నారు అని పంపిస్తా ఉన్నారు. ఏంటంటే భయంకరమైన కంటెంట్ పైన బయటపడుతున్న ఒక్కొక్కటిగా బయటపడుతున్న బిఆర్ నాయుడు రాసలీలలు అంట. వీడియోలో ఉన్న మహిళ 5 కోట్లు డిమాండ్ చేసింది, కుదరన పక్షంలో వీడియోలు రిలీజ్ చేసింది పంచాయతీ చేస్తున్న పార్టీ పెద్దలు. ఏం చేయాలండి వీళ్ళని? ఇదంతా 10 బిఫోర్ జరిగిపోయిందండి. ఆల్మోస్ట్ 10 బిఫోర్ జరిగిపోయింది. లెటర్స్ ఈ లెటర్ ని ప్రెస్ ముందు కరుణాకర్ రెడ్డి అనే పర్సన్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టే బిఫోర్ నా ఫోటోని ఒక కంటెంట్ ని ఒక వల్గర్ కంటెంట్ ని స్ప్రెడ్ చేసేసారు. వెరీ మచ్ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్. పంపించేసిన తర్వాత 10కో 11కో సమో నాకు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ దాని మీద నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఏ టైంలో ప్రెస్ మీట్ పెట్టారు అనేది. కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెనాలికి చెందిన మహిళ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసింది అంటూ ఒక ప్రెస్ ముందు ఒక రిలీజ్ చేయటం జరిగిందండి. అందులో ఏముంది సో అండ్ సో నేను సో అండ్ సో నేను నా క్యాస్ట్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ నా పేరు ఇది నేను సో అండ్ సో నేను పలానా వాళ్ళ కూతుర్ని మా తండ్రి గారు కారణం నాకు ఒక కూతురు ఉంది అన్నారు. ఓకే అందులో 3 పాయింట్స్ తీసుకుందాం సార్ మనం. బ్రాహ్మణ కమ్యూనిటీ, ఐఎమ్ నాట్ ఏ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, ఐఎమ్ చౌదరి. ఓకే కూతురు నాకు అసలు కూతురు లేరు, ఒకే ఒక కొడుకున్నాడు, అతను కూడా అమెరికాలో ఉంటాడు. ఓకే తండ్రి కారణంగా చేశారు అని చెప్తున్నారు. మా నాన్నగారు ఒక లేబర్ లీడర్ అండ్ ఒక పొలిటీషియన్. అసలు కారణం ఇట్లాంటివన్నీ మనకి లేనే లేవు. తెనాలకు వస్తే జట్టి భానుప్రసాద్ అంటే ఎవరైనా చెప్తారు ఏంటని చెప్తారు. ఎక్కడ సింక్ అయింది అనే దానికి తెనాలి ఆ లెటర్ వచ్చింది ఫ్రమ్ తెనాలి. ఓకే ఈ తెనాలి అంటే నేను కూడా తెనాలే కాబట్టి నేను బాండ్ అండ్ బాటప్ తెనాలి కాబట్టి నేను ఉండేది ఇక్కడే కాబట్టి తెనాలి అనే దాంట్లో ఒక ఆడపిల్లని టీడీపీలో బలంగా పనిచేసే ఒక మహిళని బలి చేద్దామని చెప్పి బలిపశువుని చేసేద్దామని చెప్పి ఉన్నది మీరే అన్నట్టు పోస్టులు క్రియేట్ చేసేసారు. క్రియేట్ చేసి ఆ లెటర్ ని ఒకటి రిలీజ్ చేసి ఆ లెటర్ తెనాలికి సంబంధించిన ఆవిడ ఇచ్చేసింది అనేది సింక్ చేసి ఎవరు చూసినా కూడా ఆ ఫోటోస్ ఓహో తెనాలి బ్రాహ్మణ్ మహిళ అంట ఈవిడేనంట కావాలా అనుకునేలాగా పబ్లిక్ లోకి తీసుకెళ్లిపోయారు సార్. ఏం చేయాలి వీళ్ళని చెప్పండి. అసలు ఆ ఫేక్ పోస్ట్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? ఏది నాదా? బేసిక్ గా నాకు ట్రోలింగ్ కొత్త ఏం కాదండి. నేను 2019 నుంచి 2024 వరకు చాలా సార్లు ట్రోల్ కాబడిన మహిళని నేను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేను వేసుకున్న డ్రెస్ ని తీసుకొచ్చి ట్రోల్ చేశారు, నేను పెట్టుకున్న వాచ్ ట్రోల్ చేశారు, నేను క్యారీ అవుట్ చేసిన హ్యాండ్ బ్యాగ్ ట్రోల్ చేశారు, అసలు ఒంటి మీద బట్టలు కూడా తీయించి మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. 75 సంవత్సరాలు నా తల్లిని మాట్లాడించిన సందర్భం ఉంది, చనిపోయిన నా తండ్రి గురించి మాట్లాడిన సందర్భం ఉంది, అమెరికాలో ఉంటున్న నా బిడ్డల్ని మాట్లాడించిన సందర్భం ఉంది. నేనేదో డాన్స్ చేసిన వీడియోలు ఫోటోలు తీసుకొచ్చి ట్రోల్ చేసిన వర్రా రవీందర్ రెడ్డికి ఎవరో పంపిస్తే ఇక్కడి నుంచి అవి పెట్టి ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు ట్రోలింగ్ కొత్త కాదు సార్, ట్రోలింగ్ కొత్త కాదు. నేను మానసికంగా నేను కొంచెం ఓవర్ స్ట్రాంగ్ అనే చెప్పాలి, స్ట్రాంగ్ కాదు ఓవర్ స్ట్రాంగ్. నాకు ఒక సమస్య వచ్చింది అంటే వీళ్ళు నన్ను పోక్ చేస్తున్నారంటే నేను దాని మీద ఇంకా స్ట్రాంగ్ గా వెళ్తాను. ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్. ఎందుకంటే దీనివల్ల సమాజం ఎటుపోతుంది, రేపు భావితరాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎందుకు పెట్టినట్టు ఆ వీడియోలో ఏదైతే ఫేక్ వీడియోగా చెప్పబడుతున్న వీడియోలో ఉన్న
డైవర్షన్. ఆ తెనాలి మహిళ ఈవిడే అని మాట్లాడుకోవాలి. లడ్డు అనేది మర్చిపోవాలి. కల్తీ లడ్డు అనేది కెమికల్ లడ్డు కాబట్టి మర్చిపోవాలి. ఉమ్, తిరుమల లడ్డు ఇష్యూ అడుగున పడిపోవాలి. బిఆర్ నాయుడు గారి పరువు ప్రతిష్ట బద్నాం అయిపోవాలి. దాంతో పాటు ఇక్కడ నేను కూడా నా కుటుంబ సభ్యులు కూడా నన్ను ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా అని చెప్పేసేసి వద్దు అని సైడ్ చేసే విధంగా నా పరువుని, నా ఇంటి పరువుని నన్ను బజార్న పెట్టారు. అవును, అందులో ఆ స్క్రీన్ షాట్స్ చూస్తూ ఉన్నాం, వాటిని ప్లే చేస్తూ ఉన్నాం. ఆ ఫోటోలో ఇన్ని కోట్ల రూపాయలు అడిగారు, ఆ కారు కూడా కొనిచ్చారు అని మీ ఫొటోస్ పెట్టి మీరు పోస్ట్ చేస్తారు కదా, అది స్క్రీన్ షాట్స్ నా మీద ఇలా విష ప్రచారం చేస్తున్నారు అని. అవునండి, నేను పోస్ట్ చేసిందేనండి. నేను ఇమీడియట్ గా నేను పోస్ట్ చేసేసాను. ఉమ్, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అండి. ఏదో కనెక్షన్ అంటగట్టి మాట్లాడుతున్నారు కదా. నేను రాజకీయం 16 ఏళ్ల నుంచి చేస్తున్నాను. బిఆర్ నాయుడు గారికి నాకు నిజంగా కాంటాక్ట్స్ ఉంటే ఉమ్, నేను ఇవాళ రోజున ఒక లీడర్ వెనకమాల తిరగాల్సిన అవసరం ఏముందంటారు చెప్పండి. ఉమ్, నా లీడర్ ఈయన అని చెప్పి నేను లీడర్ వెనకమాల రోజు నేను ఆయన వెనకమాల ఆయన కాన్వేలో తిరిగి ఉమ్, ఈ కష్టం నేను పడాల్సిన అవసరం ఏముందంటారు. నేను ఏది కోరుకుంటే ఆ పదవి నాకు రాదంటారా? ఉమ్, చెప్పండిలే, మీరు చెప్పండి. అవును. కొంచెం అన్నా అమ్మ బాబు ఉంటే మంచి పద్ధతిగా పెరిగి భావి భారత పౌరులకి ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ కి మంచిని ఇచ్చే విధంగా ఉండాలి కానండి ఇంత అసలు దిగజారిపోకూడదు. మాట్లాడారా ఇంత మీరు? దారుణంగా ఆ, దిగజారిపోకూడదు. నో, మీరు ఈ సోషల్ మీడియాలో ఇవి చూసిన తర్వాత బిఆర్ నాయుడుతో మీరు మాట్లాడారా? ఏంటండి ఇది మరి? లేదండి, ఇంతవరకు నేను మాట్లాడలేదండి. ఉమ్, నేను ఇంతవరకు నేనేం మాట్లాడలేదు. అసలు మీరు నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు బిఆర్ నాయుడుతో? లేదండి. ఉమ్, నాకు అసలు అంత ఫోన్ కాంటాక్ట్స్ అసలు నాకేం తెలియదండి. హీఈస్ ద టీడీపీ లీడర్, ఐఎమ్ ద టీడీపీ లీడర్, దట్స్ ఇట్. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒకసారి ఏమైనా ఎదురుపడే సందర్భం ఉండుండొచ్చేమో కానీ అంటే నేను ఏమి ఆ గల్లీ లీడర్ని కాదు, నేను ఏమి టౌన్ లీడర్ని కాదండి. నేను కూడా కొంచెం పార్లమెంట్ స్థాయి పదవిలోనే ఉన్నాను. నేను కూడా కొంచెం పార్లమెంట్ స్థాయి పదవిలోనే కొంచెం నాకు నా వర్క్ ఉంటుంది. డెఫినెట్ గా ఏమన్నా టీడీపీ లీడర్ గా ఎప్పుడైనా ఎదురుపడి ఉంటారేమో తప్ప నేను ఎప్పుడు కూడా ఆయనతో ఫోన్ కాంటాక్ట్స్ పెట్టుకుంది కానీ నేను తిరుమల నేను ఇయర్లీ నేను 5-6 టైమ్స్ వెళ్తానండి తిరుమల. నాకు ఉమ్, నేనేమి ఆ చాలా పదే పదే చెప్తున్నా, నేనేమి కాశ్మీర్లు, ఊటీలు, కొడైకెనాల్ ఇలా వెళ్ళాలనుకోను. నాకు ఆధ్యాత్మికంగా నాకు కొంచెం వెంకటేశ్వర స్వామితో అనుబంధం ఎక్కువ. నా చిన్నతనం నుంచి నాకు చిన్న కష్టం వచ్చినా నేను వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూర్చుంటా. మా ఇంట్లోనే చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఎక్కడ అడుగడుగు చూసినా కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారు మా ఇంట్లో. ఉమ్. కొండ మీద కూర్చుంటా వెళ్ళి. అది కూడా ఏదో తీసుకెళ్లి ఎవరి లెటర్ తోనో కూర్చోనండి. నేను 300 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళి కూర్చుంటా. పొద్దున్న వెళ్తా, మధ్యాహ్నం దర్శనానికి వెళ్తా, స్వామి దర్శనం చేసుకుంటా, మళ్ళీ సాయంత్రానికి ఇంట్లో ఉంటా. ఓకే. నింద నింద వెయ్యాలి అని వెయ్యడం తప్ప ఉమ్, ఏదో రాంగ్ కన్వే. ఇది ఎదుట ఎట్లా చెప్పాలంటేనండి, మహాభారత యుద్ధంలో అశ్వత్థామ అతహ కుంజరహ అంటూ ఒకటి ఉంది, మీకు గుర్తుండి ఉమ్. ఉంటుంది. ఏదో అయిపోయింది అని చెప్పి ఎదుటివాడి మానసిక దుస్థితిని కొలాప్స్ చేసి ఒక విజయం సాధించడానికి చూస్తున్నారు చూడండి. కానీ బహుశా ఎవరు నమ్ముండుండ్రు కదా, నవ్వుకుని ఊరుకుని ఉండుంటారేమో. ఖచ్చితంగా నవ్వుకునే ఉంటారండి. నాకైతే చాలా మంది ఫోన్ చేశారు, ఏంటిది అసలు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారండి. నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత ఉమ్, దిగజారిపోయాడేంటి, అంతేలే చెల్లిని అన్నవాడు తల్లిని చెల్లిని అన్నవాడు నిన్నంటంలో ఒక లెక్కే ఉంది, నిన్ను ఉమ్, వాడుకోవటంలో ఒక లెక్కే ఉంది అని చెప్పి నాకు సపోర్ట్ గా మేము ఉన్నామమ్మా, నువ్వేం దిగులు పడకు, వీఆర్ విత్ యూ అంటూ ప్రతి ఒక్కళ్ళు ఇన్బాక్స్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, ఎంత సపోర్ట్ వచ్చిందోనండి. రియల్లీ ఐ ప్రౌడ్ ఆఫ్ దట్. నాకు నా టీడీపీ క్యాడర్ నుంచి. అండ్ మొన్న ఎవరో నాకు తెలిసిన ఒక బాబు చెప్తున్నాడు, ఆ అక్క మా పొలం దగ్గరికి వెళ్తే పొలంలో పనిచేసే అబ్బాయి మీ వీడియో చూస్తున్నాడు, వీడియో చూసి ఇదేంటయ్యా ఏమని కూడా వదలలేదా పాపం ఈవిడ, ఈ మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు ఈవిడ, 2019 ఆ టైంలో ట్రైనింగ్లు తీసుకున్నారు, మై టీడీపీ యాప్ ట్రైనింగ్ ఏదో తీసుకున్నారు, ఆవిడ కొడుకు ఉమ్. అమెరికాలో ఉంటారంట, అసలు ఈవిని కూడా వదలకుండా ఈ రకంగా అరాచకం చేస్తున్నారేంటి, ఇంత అన్యాయం చేస్తున్నారేంటి, వీళ్ళని అసలు అడిగే వాళ్ళే లేరా అని చెప్పి ప్రశ్నిస్తున్నారండి.
ఇప్పుడు మీరు అది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారని చాలా వరకు కనిపించట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని పెట్టిన వాళ్ళందరూ డిలీట్లు కొంతమంది చేస్తున్నట్టున్నారు డిలీట్ నాలుగు ఖర్చుకొని. చేస్తున్నారండి. కొంతమంది ఏమో ఫేక్ అకౌంట్స్ ఆళ్ళు కొంచెం ధైర్యంగా ఇంకా కూడా నా మీద మాట్లాడుతున్నారు. ఇంకా కూడా ఇవాళేంటి మిడిసి పడుతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నేనేదో జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళకి తగులుద్ది. ఇప్పుడు ఒకటండి, నా పిల్లాడిని అసలు సంబంధం లేదు. నా బాబుని వచ్చేసేసి పాపం కొట్టుకుపోతాడు, ఏదో అయిపోతాడని చెప్పినప్పుడు నేను ఎవరిననాలి తిరిగి? మీరన్నారు ఫస్ట్. పాయింట్ చేసి అన్నారు. నేను ఇంకెవరిననాలి చెప్పండి? మీరు ఫేకాళ్ళు. మీరు అమ్మాయో, అబ్బాయో తెలీదు. అసలు మీకు అమ్మా బాబులు ఉన్నారో లేదో తెలీదు. మీకు తోడబుట్టినోళ్ళు ఉన్నారో తెలీదు. అసలు ఫేక్ అనే మొహాన్ని మేమెలా గుర్తించాలి? సో, ఈ ఫేకి అంతా నడిపిస్తున్న మీ నాయకుడు ఎవడైతే ఉన్నాడో, అతని కూతుర్లని మాత్రమే అంటాం. అతని పిల్లల్ని మాత్రమే నేనైతే ఇంతే అంటాను. నా పిల్లాడు దాకా మీరు వస్తే, నా ఇంటి దాకా మీరొస్తే, అసలు మీరిలా రావద్దు. తర్వాత నేనొచ్చానని మీరు బాధపడొద్దు. ఇలా ఎందుకొస్తున్నారు? అదండి. అది తీసుకొచ్చి పెట్టేసి కింద మా అబ్బాయినన్నది కట్ చేసేసి పైన జగన్ గారి కూతుళ్ళనన్నావు. నీ అంతు చూస్తాను టైర్లు అరిగిపోయేదాకా ఏమన్నారు మీ మీ తిప్పేసారంటండి. అబ్బాయి గురించి ఏమన్నారు? పాపం తగులుతది అని అన్నారండి. పాపం తగిలి ఏదో అయిపోతాడంట. తప్పు కదండి కూడా. ఒక తల్లిగా మీరు ఎంత అసలు బాధపడతారు. వాడికేం సంబంధం అండి? వాడికేం సంబంధం చెప్పండి? వాడికేం సంబంధం? నేను మీలాంటి పాపాత్ములతో ఫైట్ చేస్తున్న ఒక పాపానికి నా బిడ్డనంటారా మీరు? తప్పు చేస్తున్నారు. దేవదేవుడితో ఆట ఆడుతున్నారు. నేను అది ప్రశ్నిస్తున్నాను. దాని కోసం నా బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డని పాపం తగులుద్ది, అది తగులుద్ది అంటే ఎట్లా? నేను 22 సార్లు నడిచి తిరుమల కొండ ఎక్కానండి. 2 సార్లు పాదయాత్ర అమరావతి నుంచి నడుచుకుంటా వెళ్ళాను. బాబు గారు గెలిచినాక కృతజ్ఞత పాదయాత్ర చేసి వచ్చిన దాన్ని నేను. 7 సార్లు మెట్ల పూజ చేసుకుంటా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నడిచొచ్చిన దాన్ని నేను. హ్మ్. ఇంత దేవుణ్ణి నమ్ముకున్న నాకు పాపం తగిలితే, దేవుణ్ణి మీ అవసరాల కోసం పూజలు, పునస్కారాలు, హోమాలు చేస్తున్న మీరు తాత్కాలిక మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో కూడా మీరు స్వతంత్రంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్న మీరు వచ్చి మాకు పాపం తగులుద్దంటే ఎట్లా అండి? చెప్పండి. ఇప్పుడు నేను ఒకటండి, నేను హిందూ. నేను గర్వంగా చెప్తా ఐఎమ్ హిందూ. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి. క్రిస్టియానిటీ అనేది ఏమి నేరం ఘోరం కాదండి. క్రిస్టియానిటీ అంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఆయన ఎందుకు అంత అవమానపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. హిందువుల్ని నమ్మించాల్సిన అవసరం ఏముంది? హిందువుల్ని గౌరవించండి చాలు. నమ్మించక్కర్లా. హిందువుల్ని గౌరవించండి. వాళ్ళ మనోభావాలకి విలువివ్వండి. మిమ్మల్ని ఎవరు దొంగ హోమాలు, మిమ్మల్ని ఎవరు మీరు దొంగ తీర్థాలు తీసుకోమని, మిమ్మల్ని ఎవరు సెట్టింగ్లు వేసుకుని పూజలు చేయమని చెప్పి ఎవరు అడగల. మీరు పూజిస్తున్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజించండి. మీ బైబిల్ పట్టుకుని మనస్ఫూర్తిగా ఉండండి. నేను ఐఎమ్ స్ట్రాంగ్ ఆన్ దిస్ అని చెప్పండి, తప్పేం లేదు. ఇప్పుడు Yes. దేవుడికి వస్త్రాలు ఇవ్వాలి అన్నప్పుడు సీఎం హోదాలో, ఎక్స్ సీఎం హోదాలో నువ్వు ఆ రోజు నా భార్యతో అవును. సమేతంగా శాసన మండలిలో కూడా ఇప్పుడు అదే విషయం గురించి రచ్చ జరుగుతుంది. అచ్చెన్నాయుడు అడిగిన దానికి వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఓకే, మనం ఈ ఈ పాయింట్ దగ్గరికి వద్దాం. అసలు ఎప్పుడూ కలవని బిఆర్ నాయుడికి మీకు సంబంధం లేని మిమ్మల్ని తీసుకుని రావడంలో ఏంటి ఉద్దేశం? అసలు ఎందుకు అలా చేసి ఉండుంటారు అనుకుంటున్నారు? అంటే దీని వెనక పర్టికులర్గా ఎవరైనా ఉండుంటారా? ఉండుండొచ్చండి మేబీ. నేను ఎవరికో పెయిన్ అనిపించి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికే పెయిన్ అంటే ఇక్కడ ఒకటండి. ఆ నేను పేరు ప్రస్తావించను. 2019-24లో మా నాయకుడిని ఒక అతన్ని సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంచి ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఆయన బయటకు వచ్చి ఒక మాట అన్నారు. రేణుకా గారు మీరు జాగ్రత్త, మీ గురించి నన్ను కనీసం ఒక 20 సార్లు అడుగుంటారు అన్నారు. హ్మ్. అంటే నాకు ఆ రోజే అర్థమైంది ఐఎమ్ టార్గెటెడ్ టు దెమ్ అని. హ్మ్. అప్పటి నుంచి కుదరలేదు, ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వేసేసారు. పైగా ఇలా వేయటం వల్ల మీ ఏమాత్రం సంబంధం లేదు, ఎప్పుడూ మాట్లాడినటువంటి మనిషి మిమ్మల్ని తీసుకొచ్చి ఇలా పెట్టడం ద్వారా ఇంకా ఇది జనాల్లో అవును కదా ఇంకా ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని జనాలే రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయలే. బేసిక్ గా నేను ఇంత అటాక్ చేస్తానని కానీ, దీన్ని ఇంత బ్రేక్ చేసుకుంటానని కానీ, నేను ఇంత ఖండిస్తానని కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు అనుకుంది ఏంటంటే వాళ్ళు చెప్పిన తెనాలి మహిళ బ్రాహ్మణ్,
ఆ బ్రాహ్మిన్ రేణుక, అంతే. ఉమ్, అది పబ్లిక్ నమ్మాలి. పబ్లిక్ నమ్మింది అనుకోండి, బిఆర్ నాయుడు గారి మీద వచ్చిన వీడియోలు కూడా నిజమైపోతాయిగా. ఉమ్, చెప్పండి. ఉమ్, అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి వేసి నువ్వు తెనాలిలో లెటర్ పుట్టించి నువ్వు కేవలం నన్ను టార్గెట్ చేయడం కోసమే తెనాలి అనే లెటర్ ని క్రియేట్ చేసావని ఇవాళ నేను అంటున్నాను. ఉమ్. ఓకే, ఆ లెటర్ కూడా తెనాల నుంచి కావాలని క్రియేట్ చేసి. కావాలనే క్రియేట్ చేశారు. ఉమ్, నన్ను బలిపడానికి తెనాలి అనే దాంతోనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎవరో పర్సనల్ గా రాసుకున్న లెటర్ వీళ్ళకి ఎలా వస్తుందండి? చెప్పండి, మీరు చెప్పండి. ఉమ్, ఆవిడ వీళ్ళ పక్కన లేదు, ఎందుకంటే ఆవిడ కేసు ఫైల్ చేసింది కాబట్టి. ఉమ్, ఆవిడ ఇచ్చిందా? పోనీ ఎలా ఇస్తారు? ఆవిడ మీ పక్కన లేదు కదా, మీ పార్టీలో లేదు కదా, మీ మనిషి కాదు కదా. అవును. ఎలా వచ్చింది మీ చేతికి ఆ లెటర్ నాకు చెప్పండి. ఉమ్, అది క్రియేట్ చేసిన లెటర్ కాని పక్షంలో మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఉమ్. ఇప్పటికి ఆ వీడియో క్రియేటెడ్ అని చెప్తున్నారు, ఇప్పుడు మీరు లెటర్ క్రియేటెడ్ అనే లెటర్ చెప్తున్నారు. కూడా సో క్రియేటెడ్, మీ 100% ఫోటోలు లెటర్ పెట్టి కూడా కొన్ని క్రియేటెడ్. క్రియేట్ అయ్యాయి. మీరు సొంతంగా కొనుక్కున్న కార్ని ఒక ఇప్పుడు నేను బీఆర్ ఇంకో నాయుడు పాయింట్ కొనిచ్చారంటూ చెప్తానండి. 30 నేను కోట్ల ఇంకొక రూపాయలు, 5 కోట్ల రూపాయలు మీరు కావాలని అడిగారు, కారు మాత్రమే సరిపోదు అనే. ఆ, ఏమనిపిస్తుంది అవి చూస్తుంది? నిజం బాధ అనిపిస్తుందా, లేదు అంటే ఏంటిది అనిపిస్తుందా? అసహ్యమేస్తుందండి, ఉమ్, రోతేస్తుంది. అంటే నేనైతే పబ్లిక్ ని ఎదుర్కోగలను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, నా కొడుక్కి తెలుసు, నా అమ్మకి తెలుసు, నా అన్నకి తెలుసు, నా వదినకి తెలుసు నేనేంటో, నా ఉమ్, ఫ్రెండ్స్ కి తెలుసు, నా బంధువులకి తెలుసు. దానికోసం నేను పెద్ద ఫరక్ పడదు. కానీ నా బాధ ఒకటేనండి, ఇవాళ నేను తట్టుకున్నా, ఉమ్, అదే నా ప్లేస్ లో తట్టుకోలేని మహిళ అయితే ఏమైపోయేది? వాళ్ళకి అవును. చచ్చిపోయేదేగా. అదే. కాకులు గద్దలు వెళ్ళి పొడుచుకొని తినే సొసైటీ ఉందండి మనకి ఇంకా కూడా. మరి ఏంటి, ఏం చేయాలంటారు రేణుక గారు? నిజమే, సోషల్ మీడియా అసలు హద్దు అదుపు లేకుండా నేనైతే ఒకటే చెప్తున్నానండి, అసత్యాలను ప్రచారం చేయడంలో ఈ పొలిటికల్ సోషల్ మీడియా నిమగ్నం అయిపోయి కనిపిస్తూ ఉంది. మీరు గమనించారో లేదో, జగన్ వచ్చిన తర్వాత ఇదండి. బిఫోర్ జగన్ పాలిటిక్స్, ఆఫ్టర్ జగన్ పాలిటిక్స్ మీరు చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఇంత దౌర్భాగ్యం ఉంది. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. ఇక ముందు ఎవరు ఉండుండ్రు, తర్వాత కూడా ఎవరు ఉండబోయేది లేదు ఇలాగా. ఈయనే ఒక పొల్యూటెడ్. ఈయనకి ఏంటంటే అధికార కాంక్ష. ఏదో ఒకటి చేసి ఎవరి మీద ఒకళ్ళ నిందనేసి ఏదో ఒక నాటకీయ పరిస్థితి, అధికారం కావాలి. ఆ అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు. నాకు ఇంకోటి బాధ ఏంటంటేనండి, ఈ పోస్టులు వేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న వాళ్ళు. జస్ట్ నేను అనుకోవడం ఏంటంటే, ఏ గ్రాడ్యుయేట్స్ ఏదో అయి ఉంటారు, చదువుతున్న వాళ్ళు అయి ఉంటారు. పొరపాటున వాళ్ళు దొరికితే వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? అట్లీస్ట్ కొడతారుగా. అంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయంటారా, లేదు పక్కా ఫాలోవర్స్ ఆర్గనైజ్డ్ అండి. అమాయకులు ఎవరో నిజమని అనుకుని చేస్తున్నవే అయ్యుండి ఉంటాయని అనుకుంటున్నారా? లేదండి, పక్కా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నాయి. పక్కా ఆర్గనైజ్డ్. ఇది 2019 బిఫోర్ కూడా ఉమ్, పీకే టైం ఇలాగే చేశారండి. అబద్ధాన్ని నిజం చేసి తీసుకెళ్తూ నిందలు వేస్తూ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలా ప్రతి ఒక్కరిని, వంగలమూడి అనిత గారిని, ఎవరు అతీతం కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి మీద నిందలు వేసుకుంటూ ఇలాంటి అంటగడుతూ చివరికి భువనమ్మ మీద కూడా అంటగడుతూ చేసుకెళ్లిన వ్యవహారం ఏదైతే ఉందో, మళ్ళీ అధికారంలో రావడం కోసం, మళ్ళీ 2029లో అధికారం కోసం, ఇప్పుడు 2024 తర్వాత కూడా అదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడని నేను బలంగా చెప్తానండి. నేను దీని మీద సోషల్ మీడియా మీద కొత్త చట్టాలు ఖచ్చితంగా చేయాలని మాత్రం నేను మాప్ గారికి డిమాండ్ చేస్తున్నానండి. నిజమే, సోషల్ మీడియాపై కఠిన చట్టాలు రావాలి. పైగా మహిళను అవమానిస్తే మాత్రం కఠిన చట్టం ఖచ్చితంగా ఉండాలండి, ఉమ్, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ అనేది మన అవసరానికి వచ్చింది కాదంటలేదు, దాన్ని మంచికి ఉపయోగించుకోండి, ఎదుగుదలకు కరెక్టే. ఉపయోగించుకోండి. ఒకళ్ళ పైగా అవేవో భవిష్యత్తుని రాజకీయ సర్వనాశనం చేయడం అవేవో కోసం. మామూలు రాజకీయ విమర్శలు, లేదు విధానపరమైనటువంటి విషయాలకి సంబంధించి అభిప్రాయ భేదాలకు సంబంధించినటువంటి విమర్శలు అయితే పర్వాలేదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆ, అన్యాయం భారతం అండి ఇది, ఇది ఏ మనం అన్యాయం. అంటే కౌరవుల్లాగా ఒక స్త్రీని అసాసినేట్ చేయటం. సో అప్పటి ఏదో అంటారు కదండి, డెవలప్మెంట్ లేనప్పుడు రాతి యుగం అంటారు చూడండి.
ఉమ్. ఆ రాతి యుగం పాలన జరుగుతోంది నిజం చెప్పాలంటే. ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఆ రాతి యుగం అప్పుడు ఎలా అయితే ఒక మహిళని వంటింటికి పరిమితం చేశారో, ఎలా అయితే అవమానాలు చేసి ఇచ్చేశారో, ఒక మూర్ఖంగా, ఒక దారుణాతి దారుణంగా మహిళ అంటే తన చుట్టూ ఒక కుటుంబం ఉంటదండి. ఒక పరువు ప్రతిష్ఠ ఉంటుంది ఒక ఆడదాని చుట్టూ. అవును కదా, కుటుంబ సభ్యులు పక్కన వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా తండ్రో జీవితాలు ఉంటాయి. భర్తో ఒక మహిళ కుమారుడో అంటే కూతురో వాటిని ఒక చూస్తూ ఉన్నప్పుడు మగవాడంటే దులుపుకుని వెళ్ళిపోతాడండి. ఆడవాళ్ళు ఉమ్, అలా దులుపుకుని వెళ్ళిపోలేరు. వాళ్ళ చుట్టూ కొన్ని జీవితాలు ఉంటాయి. ఆడవాళ్ళ చుట్టూ పిల్లలు, పెద్దలు, అమ్మలు, అత్తలు, మామలు, అక్కలు, చెల్లెళ్ళు, అందరూ రకరకాల జీవితాలు ఉంటాయి వాళ్ళ చుట్టూ అనుబంధంలో. ఈ ఎఫెక్ట్ ఈ ఒక్క మహిళ తీసుకోలేదు, ఉమ్. అందరికీ పడుతుంది. ఎన్ని జీవితాలు కొలాప్స్ అయిపోతాయండి. సో మీరు ఎవరికైనా సోషల్ మీడియాలో ఈ అవాస్తవ వార్తల సర్క్యులేషన్స్ గురించి, ట్రోలింగ్ గురించి మీరు ఎవరికైనా స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డికి నేను సోషల్ మీడియాలో ఇవి జరుగుతున్న వాటి గురించి కాదండి, చాలా మంది వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నాడు చూడండి, వాటి మీద ఇవ్వాలనుకుంటున్నాను. తనకి తల్లి చెల్లి ఫరక్ పడదు, ఒక భార్య తప్ప. భార్య కూడా ఎందుకు ఫరక్ పడుతుంది అంటే, భార్య జోలికి వెళ్తే బాబాయ్ గొడ్ల బయటకు వస్తుంది, అందుకని భార్య జోలికి వెళ్ళడు. అసలు ఆడపిల్లనే అతను బతకనివ్వడండి. మేము కూడా బాబాయ్ గొడ్లు పెట్టుకుని తిరగాల చెప్పండి అప్పుడు. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి నేనైతే ఖచ్చితంగా నేను ఒక వార్నింగ్ ఇస్తున్నానండి. అతని పందా మార్చుకోకపోతే, అతని వైఖరి మార్చుకోకపోతే, ఇదే పందాలో వెళ్తే 11 కాదు కదా, అధికారం కాదు కదా, అతన్ని ఆంధ్ర రాష్ట్రంలో అతని జీవన శైలి కూడా సాగదని చెప్పి నేను చెప్తున్నానండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు వెళ్తాడు ఈ ఎక్కడో. పోస్టులకు సంబంధించి మీరు ఎవరిపైన కేసులు పెట్టారండి రేణుక గారు? నేను పెట్టానండి, ముగ్గురు మీద పెట్టాను. కొన్ని యూఆర్ఎల్స్ యాడ్ చేస్తున్నాము, దొరికిన యూఆర్ఎల్స్ దొరికినట్టు యాడ్ చేస్తున్నాము. ఉమ్, సో ఒకళ్ళకైతే మాత్రం రిమాండ్ పెట్టడం జరిగిందండి, రావడం జరిగింది. ఒకళ్ళకి 14 days రిమాండ్ పట్టడం జరిగింది. ఉమ్, అంటే వీళ్ళకి అసలు రిమాండ్ పడుతూ 41A నోటీసులు మాత్రమే అనేది వీళ్ళ ఉద్దేశం అండి. కానీ రిమాండ్ చేయొచ్చు, దానికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, కొన్ని అమెండ్ చేసుకుంటా పోతే, కొన్ని జడ్జిమెంట్స్ అమెండ్ చేసుకుంటా పోతే, నేను కూడా ఒక అడ్వకేట్ నేనండి. ప్రాక్టీస్ చేయకపోయినా కూడా నాకు ఎంతో కొంత లా పట్ల ఒక పట్టు ఉంటుంది. ఉమ్. సో కొన్ని అమెండ్ చేయొచ్చు. దాని ప్రకారంగా అతనికి నిన్న 14 days పడిందండి. నాకు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలండి, నాకు జాలేసింది నిజంగా. నేను ఎవరినైతే అరెస్ట్ చేశారో వాడి భార్య అండి పాపం ఉమ్. బయట ఉందంట. ఎవరో చెప్తున్నారు మా వాళ్ళు, మాకు ఇవన్నీ తెలియవు, ఇట్లా చేస్తాడని తెలియదు, ఇలా అయితే మేము అసలు ఒప్పుకునే వాళ్ళం కాదు, ఏదో రాజకీయాల్లో ఉంటున్నాను అన్నాడు కానీ ఇలా చేస్తున్నాడని తెలియదు, ఇవాళ మేమేమైపోవాలి, మేము నడి రోడ్డుకు వచ్చాం, ఏమైపోవాలి అని ఏడుస్తున్నారు. ఉమ్. సో అవును కదా. నేనేం చెప్తున్నానంటే, మా జీవితాలు నాశనం చేస్తున్నామని భ్రమపడుతున్నారు కానీ తేడా పడితే మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. దాన్ని గ్రహించుకోమని మాత్రం నేను చెప్పగలనండి. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుక గారు. బిగ్ Thank you. టీవీకి చాలా సమయాన్ని కేటాయించి మీపై సర్క్యులేట్ అవుతున్న వార్తల గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. జెట్టి రేణుక, ఆమెపై సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవాలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. బిఆర్ నాయుడుకి ఆమెకి సంబంధం ఉంది అని, బిఆర్ నాయుడు కారు కొనిపెట్టారు అని, ఇంకో 5 కోట్ల రూపాయలు ఏదో డిమాండ్ చేశారు అని, ఏదో ఇంతకుముందు సర్క్యులేట్ అయిన ఫేక్ వీడియోస్లో ఉన్నది రేణుక అంటూ కొన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఆమె సొంతంగా కొనుక్కున్న కార్ని ఆ ఫోటోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి ఇలాంటి అసత్య వార్తలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె కేసు పెట్టారు. అసలు నేను ఇంతవరకు బిఆర్ నాయుడుతో ఎప్పుడు మాట్లాడలేదు, బిఆర్ నాయుడు నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదు, కనీసం ఆయన దగ్గర ఒక లెటర్ కూడా నేను ఎప్పుడు టీటీడీకి తీసుకోలేదు. అలాంటిది నా పైన, ఆయన పైనే అవాస్తవాలతో కూడిన ఒక వీడియోని క్రియేట్ చేస్తే పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్నది ఇప్పుడు నేను అంటూ ఇలా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక లెటర్ రిలీజ్ అయింది, ఆ లెటర్ రాసింది నేను అని చెప్తూ ఉన్నారు. నేను
కమ్మ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని, అందులో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి రాసినట్టుగా లెటర్ ఉంది. కానీ ఆ లెటర్ నేను రాసినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. వీటిపై నేను కేసులు పెట్టాను, కొంతమందిని అరెస్ట్ అయ్యారు కూడా. ఇంకెవరైనా ఇలాంటి అవాస్తవాలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయాలని అనుకుంటే నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను, మీరు ఇబ్బందుల్లో పడతారు. ఆ వార్తలను దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు అని రేణుక చెబుతూ ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.